For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ప్రస్తుతం మనం చూస్తున్న స్కూల్ కూడా ది సుధీర్ ఫౌండేషన్ వాళ్ళు నడిపిస్తున్న స్కూల్ అండి. ఎంతోమంది అనాథ పిల్లలు అలాగే చదువుకోవాలని ఉన్నా కూడా చదవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలకి ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ ఫీజుతో ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నారండి. మనం లోపలికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లోపలికైతే వెళ్తున్నామండి. ప్రిన్సిపల్ గారిని కలుద్దాము. మొత్తం ఇక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి మన వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. చాలా గొప్ప, నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్నదానం విద్యాదానం ఎవరైనా చేస్తారు, కానీ చదువుకోవాలన్న తపన ఉన్న పిల్లలకి దగ్గరికి తీసుకొచ్చి చాలా తక్కువ ఫీజుతో మీరు ఈ స్కూల్ రన్ చేస్తున్నారని మాకు తెలిసింది. అవునండి. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మొత్తం? ఇక్కడ అండి అప్ టు 7th క్లాస్ వచ్చేసి 289 కిడ్స్ ఉన్నారండి. ఓ, అంతమంది. అవునండి. ఓకే, అంటే ఫౌండేషన్ నుంచి వచ్చిన కిడ్సా లేకపోతే బయట నుంచి కూడా ఉన్నారు? ఫౌండేషన్ నుంచి 100 కిడ్స్ వస్తున్నారు మేడం. ఓకే. 10th క్లాస్ వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వేరే స్కూల్ నుంచి ఉన్నారు. ఇక్కడ మాత్రం ఫౌండేషన్ నుంచి 100 కిడ్స్ వస్తున్నారు. బయట నుండి 200 కిడ్స్ వస్తున్నారు. ఓకే. టోటల్ గా 300 కిడ్స్ కి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే. స్టాఫ్ ఎంత మంది ఉన్నారండి? స్టాఫ్ వచ్చేసి దగ్గర దగ్గర 18+ ఉన్నారు మేడం. టీచింగ్ స్టాఫ్ 18 ఉన్నారు. నా టీచింగ్ వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అంటే మీరు ఇది పెట్టడానికి గల ముఖ్య రీజన్ ఏంటి? ముఖ్య రీజన్ ఏంటంటే అండి, అందరికీ అందుబాటులో విద్యను ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి. సూపర్. అందరికీ అంటే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు కదా మేడం, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా విద్యను అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో మేము తక్కువ ఫీజెస్లో పిల్లలకు విద్యను అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్కూల్ నడపడం అనేది ఇక్కడ జరుగుతుందండి. ఓకే. అంటే ఫీజు ఎంత ఉండొచ్చు మేడం ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి 7,000 రూపీస్ తీసుకుంటాం. పర్ ఇయర్ 7,000 రూపీస్. ఓకే. 1 to 7th క్లాస్ వరకు 8,000 రూపీస్ తీసుకుంటాం. 8,000 అంటే అన్ని బుక్స్ అవన్నీ కూడా అందులోనే మొత్తం? లేదండి, బుక్స్ అవి సపరేట్ తీసుకోవాలి. కానీ పర్ చైల్డ్ కి 10,000 రూపీస్ లోపు అవుతుంది మేడం. ఓకే. డోనర్స్ కూడా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారంట కదా, ఎలా ఉంది డోనర్స్ రెస్పాండ్ అనేది? డోనర్స్ అంటే మేడం యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము ఇంకా కొంచెం మంచి అకాడమిక్స్ పిల్లలకి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మేము కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం మేము సస్టైన్ అవ్వాలి అంటే, మంచి టీచర్స్ని మేము పిల్లలకి ఇవ్వగలగాలి అంటే మేము కూడా పిల్లలకు ఒక్కొక్క చైల్డ్కి ఒక స్పాన్సర్ని వెతుకుతున్నామండి. అలాంటి ఒక స్పాన్సర్స్ ఎవరైనా మాకు కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే ఈ స్కూల్ని ఒక బెస్ట్ స్కూల్గా మేము నిలబెట్టి చూపించగలగామని అనుకుంటున్నాం. పర్ చైల్డ్కి ఒక 10,000 రూపీస్ కనుక ఎవరైనా స్పాన్సర్ చేయగలిగితే ఒక మంచి టీచింగ్ స్టాఫ్ని మేము తీసుకురాగలిగి ఇంకా చక్కటి స్కూల్ని నిలబెట్టి చూపించగలుగుతాం అనుకుంటున్నాం. ఓకే. పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? అంటే ఇక్కడ మొత్తం కూడా చాలా లేబర్ ఏరియా పిల్లలు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. అలాగే చదివించాలన్న ఆశ ఉన్నా కూడా చదివించలేని తల్లిదండ్రులు కూడా చాలా మంది ఇక్కడ మనం చూస్తుంటే అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? చాలా వరకు మేడం ఇక్కడ డైలీ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే. ప్లస్ సింగిల్ పేరెంట్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా మా దగ్గర డైరీ ఎంట్రీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ కరాటే కానీ, డ్యాన్స్ క్లాసెస్ కానీ, మంత్లీ కలర్ డేస్, మిగిలిన అన్ని స్కూల్స్తో కూడా ఏ విధంగా కూడా మేము కాంప్రమైజ్ కాకుండా మాకు వీలైనంత వరకు మేము ఇక్కడ మంత్లీ 1 కలర్ డే కానీ, రిపబ్లిక్ డే ఈవెంట్ కానీ,
ప్రతి మంత్లో ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ ఫెస్టివల్ డేస్ కానీ ఓకే అన్ని రకాల ఈవెంట్స్ కూడా మేము ఇక్కడ చేస్తామండి. మాకు ఎంతవరకు వీలైనంత అంత ఈవెంట్స్ ఇక్కడ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా వాళ్ళు దాంతో సాటిస్ఫై అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. సూపర్ మేడం. అంటే ప్రెసెంట్ ఈ బిల్డింగ్ లో మనకి 7th క్లాస్ వరకు మీరు రన్ చేస్తున్నారు. చేస్తున్నాం. ఒక మిగతా 8th 9th 10th 8th 9th 10th ఇప్పుడైతే లేదండి, ఒక ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నాం. ఓకే సూపర్ మేడం. మంచి కార్యాన్ని మీరు తలపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా మీకు సహకారం అందించాలని కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.